తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే D4 కెనాల్ కాల్వకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామ రైతులు గండి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కాల్వ ద్వారా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి, కొండపాక, దమ్మక్కపల్లి, గిరాయిపల్లి, సిరిసినగండ్ల, మరపడగ గ్రామాలకు సాగునీరు అందించేలా దీన్ని నిర్మించారు. అయితే దమ్మక్కపల్లి గ్రామ రైతులు కాల్వకు గండి కొట్టడంతో పక్క గ్రామాల రైతులకు నష్టం జరుగుతుందని గిరాయిపల్లి సర్పంచ్ సంజీవరెడ్డి, పలువురు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ఇతర గ్రామాలకు నీటి సరఫరా తగ్గిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్న కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అన్ని గ్రామాల రైతులకు సమన్వయం చేయాలని గ్రామస్తులు, రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు ముత్యాల ఎల్లం, వార్డు సభ్యుడు బాబు, గిరాయిపల్లి ఉప సర్పంచ్ రాజు, రైతులు నారాయణ, పవన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నుంచి వచ్చే వాటర్ అన్ని గ్రామాలు సమానంగా పంచుకోవాలి. మన దమ్మక్కపల్లి వాళ్ళు ఇక్కడ మనకు కాలువ తెంపడం వల్ల ఇక్కడి గ్రామ పంచాయతీకి మాత్రమే వస్తున్నాయి వాటరు. మన గిరాయిపల్లి, సిరిసినగండ్ల, మరపడగ అన్ని గ్రామాలకు సమానంగా రావాలని అందరం సహకరించుకొని మంచిగా ముందుకు పోదాము. ఈరోజు మేము మా విలేజ్ వాళ్ళు గిరాయిపల్లి, సిరిసినగండ్లలో ఉన్న సర్పంచ్ వీళ్ళందరం కలిసి వచ్చి ఇక్కడ మంచిగా దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇరిగేషన్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సంజీవరెడ్డిని అయితే ఏమైందంటే ఇప్పుడు తపాస్పల్లి డ్యామ్ నుండి D4 కెనాల్ ద్వారా కొండపాక, దమ్మక్కపల్లి, గిరాయిపల్లి, సిరినాల, మరపడగ గ్రామాలకు ఈ కెనాల్ ద్వారా పోయే సాగునీటిని ఇక్కడ దమ్మక్కపల్లి రైతులు కొంతమంది కెనాల్ యొక్క కట్టను తెంపి వాళ్ళ చెరువులకే నీరు పోయే విధంగా చేయడం జరిగింది. అయితే మేము కూడా ఇప్పుడు గిరాయిపల్లి, సిరినాల రైతులందరూ వచ్చి మా చెరువులో కూడా నీళ్లు వచ్చే విధంగా వచ్చిన నీళ్లు అన్ని గ్రామాల వాళ్ళు సమానంగా వాడుకుందామని వీళ్ళకు తెలపడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు కూడా తెలపడం జరిగింది. మరియు కుకునూరుపల్లి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ముందైనా కెనాల్ ద్వారా వచ్చే వాటర్ను అన్ని గ్రామాల ప్రజలకు సమానంగా వాడుకోవాలని నేను రైతు సోదరులకు తెలియజేసుకుంటున్నాను. ఇరిగేషన్ అధికారులు కూడా ఈ కెనాల్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఏ గ్రామ రైతులు కూడా ఇలా తెంపకుండా చూడాలని నేను ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను.